వెల్కమ్ టు మీటింగ్ సినిమిట్ సార్. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో కొండేటి లక్ష్మారెడ్డి గారి గార్డెన్ లో ఎస్ఐఆర్ మరియు బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు సత్య ఇంద్రారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే జయపల్ యాదవ్ గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారు, చాలా మంది నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుతూ ఏదైతే ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో ఏదైతే ఓట్లు తొలగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఆన్లైన్ ద్వారా ఇది ఓటు నమోదు చేసుకున్న తర్వాత ఒక ఓటు ఒక ప్రాంతం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఒకరికి 2-3 ఓట్లు ఉంటున్న తరుణంలో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయ ఆలోచన మేరకు చాలా వరకు ఓట్లు తొలగింపు వల్ల చాలా మంది సీనియర్ అంటే కొంచెం చాలా మంది పేరుగాంచిన ఎంతో అనుభవం ఉన్న నాయకులు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉన్న సందర్భం. అదే విధంగా ఈ ప్రాంతంలో కూడా అలాంటి ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిగా కూడా ఏదైతే నిన్న జయపల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జయపల్ యాదవ్ గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారిపై ఏదైతే తీర్మానాల వర్షం కురిపించాడు, ఏదైతే ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదాపుగా కొన్ని బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు 90% కంప్లీట్ చేసిన ప్రాజెక్టులని కంప్లీట్ చేయాలి, ఫుల్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేయాలని కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాల ముఖ్య ఉద్దేశం దాదాపుగా ఏదైతే హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉన్న ఈ ప్రాంత వాసులైన యనమల రేవంత్ రెడ్డి గారి ప్రాంతానికి అభివృద్ధి చేయాల్సిందిగా, ఎందుకంటే ఈ భవిష్యత్తు ఈ ప్రాంతం ఈ యువత కోసం ఏదైతే అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలని అది ఈ ప్రభుత్వం రావడంతో ఆ ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి కూడా ఆగిపోయింది అన్నట్టుగా జయపల్ యాదవ్ గారు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలి, ఆ మెడికల్ కాలేజీ వస్తే మన ప్రాంతం చాలా అభివృద్ధికి చెందుతుంది, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకి చాలా వరకు ఒక వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఒక మెడికల్ కాలేజ్ రావడానికి ఈ తీర్మానంలో ఆమోదించడం జరిగింది. అట్లాగే ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంటే ఈ ప్రాంతంలో ఏదైతే కందుకూరు, కర్తాలు, ఆమన్గల్లు, వెల్దండ, కల్వకుర్తి, చారగొండ, ఒంగోరు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా మనకు యువత అంటే ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఇక్కడ ఎక్కువ అత్యధికంగా ఎస్టీ గాని ఎస్సీ గాని బీసీ చెందిన ఎక్కువ వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒక ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకు ఒక ఆసరాగా ఉండాలని ఒక మెడికల్ కాలేజీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురావాలని నిన్న ఈ సభలో తీర్మానం చేశారు. ఇంకో విషయం ముఖ్యంగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ మనకు కర్తాల వరకు కూడా మెట్రో సీఎం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు మెట్రోకి ఆమోదం తెలిపినట్టు కూడా అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది, దాని మీద ఒక బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారడంతో అక్కడ ఆ కార్యక్రమం ఆగింది. సో మళ్ళీ దాన్ని పునరావిష్టం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వాసులైన మన యనమల రేవంత్ రెడ్డి గారికి ఆ మెట్రోని కందుకూరు, కర్తాలు, ఆమంగల్ వరకు కూడా తీసుకురావాల్సిందిగా ఈ నిన్న జరిగినటువంటి ఏదైతే తీర్మానంలో ఇది కూడా కార్యకర్తల సమక్షంలో మిగతా బీఆర్ఎస్ నాయకుల మధ్యన కూడా దీన్ని కూడా తీర్మానించడం జరిగింది. సో ఏదైతే ఇంకా దీని తర్వాత ఏదైతే మనకు నికర జిల్లాల మీద కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా ఒక అంశాన్ని మాట్లాడారు, దీంట్లో కూడా తీర్మానం ఆమోదం చేసుకున్నారు. ఏదైతే మనకు కృష్ణా నీళ్ళు కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కావచ్చు, అట్లాగే మనకు చాగ నెట్టం ఒట్టెము, అట్లాగే కరువైన ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంతంలో మేము బీఆర్ఎస్ పార్టీలో 90% 90% ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. ఇంకొక 10% పనులు అట్లా నిలిచిపోయినాయి. ఆ 10% పనులు మీరు కంప్లీట్ చేసి ఈ ప్రాంతం వాళ్ళకు మీరు ఆదుకోవాల్సిందిగా, ఈ ప్రాంతం వాళ్ళకి మీరు ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి పదంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన ముఖ్యంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ ఒక మెడికల్ కాలేజీ మెట్రో రైలు మార్గము నికర జలాల మీద ఆయన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమంలో తీర్మానం కార్యకర్తల మధ్యన తీర్మానించడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే నిన్న జయపల్ యాదవ్ గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకునే విధానంలో ముందుకు వెళ్ళినాము, ఆల్మోస్ట్ 80-90% పనులు కంప్లీట్ అయినవి, తర్వాత ఈ పార్టీ ప్రభుత్వాలు మారడంతో ఆ పనులు అక్కడే ఆగిపోయినవి, మీ ప్రభుత్వం ఏర్పడింది, ఈ ప్రాంత వాసులైన యనమల రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచన చేసి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మీరు
వీటి మీద ఆలోచన చేయలేదు. ఇప్పుడు మీరు ఆలోచించి ఈ పనులను ముందుకు తీసుకెళ్లనే ఆలోచన విధానంతోనే నిన్న తీర్మానాల వర్షం కురిపించారు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు. సో ఈ తీర్మానాలు ఆయన నోటి వెంటనే ఆయన మాటల్లో విందాం. పాత పాలమూరు జిల్లాకు రంగారెడ్డి కేటాయించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సభ్యుల ద్వారా మీరందరూ కూడా మీరు ఆమోదించాలి. కృష్ణానదిపై ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు. దీనికి 25 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి. 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దాంట్లో అందరు భాగంగా సంగబండ ఫేజ్ 1 ఫేజ్ 2 పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. 2 లక్షల ఎకరాల సాగునీరు ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి నీటిని కేటాయించడం కాకుండా దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మంజూరు చేయాలని ఈ రేవంత్ రెడ్డి గారికి మన తీర్మానం ద్వారా చప్పట్ల ద్వారా తెలియజేస్తుగా కోరుతూ ఉన్నాం. అదే గద్వాల్లో ఉన్నటువంటి నెట్టంపాడు ప్రాజెక్టు ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో 2,50,000 ఎకరాలకు ఆమోదించబడ్డది. కానీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కాబట్టి ఈ 2,50,000 ఎకరాలకు గద్వాల ప్రాంతానికి సాగునీరు అందించేటువంటి నెట్టంపాడు ప్రాజెక్టు కూడా అవసరమైన నిధులిచ్చి పూర్తి చేయాలని ఈ రోజు కల్వకుర్తి టీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేస్తుంది. ఈ సంపద ద్వారా ఆమోదం తెలియాల్సింది కోరుతా ఉన్నాను. అదేవిధంగా కోయిల్ సాగర్ కు 5 టీఎంసీల నీటి కేటాయించి 50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి అక్కడ బాబుగారు ఇక్కడ గద్వాల ప్రాంతానికి సాగునీరు ఇవ్వడానికి దానికి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి 50,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే దానికి ఆమోదం తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కడవపూర్తి ఇరిగేషన్ మహాత్మా గాంధీ ఎత్తిపోత పథకం ఫస్ట్ 2,50,000 ఎకరాలకి దానికి ఆమోదం ఉన్నది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి 40 టీఎంసీల వాటర్ కేటాయించి 5 లక్షల ఎకరాలకు ఆయకట్టును స్థిరీకరించి ఆ విధంగా మన ప్రాంతాన్ని కూడా కాలువ తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ కాబట్టి ఈ కడవపూర్తి ఎత్తిపోత పథకానికి మహాత్మా గాంధీ ఎత్తిపోత పథకానికి ఇక అచ్చంపేట గాని కడవపూర్తి గాని గుణపట్టి గాని చిర్చంద్ర గాని కొల్లాపూర్ గాని నాగర్కర్లు గాని ప్రాంతాలకు దానికి అదనంగా 25,000 కోట్ల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా బ్యాక్ వాటర్ నాగాపూర్ లో ఒక రిజర్వాయర్, ఏదుల్లో ఒక రిజర్వాయర్, ముత్యంలో ఒక రిజర్వాయర్, మర్మెట్లో ఒక రిజర్వాయర్, ఉద్దండపూర్ ఒక రిజర్వాయర్. 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు 5 రిజర్వాయర్ కంప్లీట్ చేసిండు. మొత్తం మోటార్లు బిగించిండు, టన్నెల్స్ కంప్లీట్ చేసిండు. ఒక కాపర్ మోటార్ కావాలి. ఒక 10,000 కోట్ల రూపాయల కాపర్ పెట్టితే ఈ రోజు 12,30,000 ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు వస్తుంది. అందులో పాత పాలమూరు జిల్లాలో కనుపూర్తి కలుపుకొని 7 లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ పక్క మొత్తం 5 లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది. అదే దేవరకొండ అదే గురువుల ప్రాంతాలకు 30,000 ఎకరాల సాగునీరు వస్తుంది. దానికి 35,000 కోట్ల రూపాయల పరిపాలన ఆమోదం కేసీఆర్ గారు ఇచ్చారు. 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానికి ఒక 10,000 కోట్ల రూపాయలు ఇస్తే 5 జిల్లా ద్వారా 17 లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది. మరి కడపకి కూడా 1,25,000 ఎకరాలకు ఈ ప్రాంతం మొత్తం కూడా కడపకి పెద్దంట ఆవిడ కనుగొనమని మాడు కూడా ఇటు ఒంగూరు ఇటు చారగొండ ప్రాంతాలు కూడా 1,25,000 ఎకరాల సాగునీరు వస్తుంది. కాబట్టి వెంటనే జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టిండు. జైపాల్ రెడ్డి సచ్చి స్వర్గం వెళ్ళాడు. ఆయన పేరు ముంచిండు. కాబట్టి నీ మామ మీద ప్రేమ ఉంటే నీ మామ పేరు ఖరాబ్ చేయాలనుకుంటే వెంటనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక 25,000 కోట్ల రూపాయలు కేటాయించి 12 లక్షల ఎకరాల సాగునీరు ఇచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మోడీతో కొట్టాలి. మోడీ ఎలక్షన్ చెప్పాడు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తా చెప్పి దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటించాలని కూడా ఈ వేదిక ఈరోజు ఒక గొప్ప తీర్మానాన్ని చేస్తున్న విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు 4,750 కోట్ల రూపాయలు కేటాయించాడు. దాని కూడా కంపెనీ
జయపల్ యాదవ్ గారు సుదీర్ఘ అనుభవంతో ఏదైతే ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ ఉంది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అంది అది పంట పండించే అవకాశం ఉంటుందనే సుదీర్ఘ ఆలోచన విధానంతో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అంటే మనం ముందు చెప్పినట్టు మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెట్రో రైలు మార్గం కావచ్చు, వాటన్నిటికన్నా ఈ ఏదైతే ప్రాజెక్టులు ఇవి కొన్ని అసంతృప్తిగా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొన్ని కంప్లీట్ అయిన తరుణంలోనే కేవలం ఒక 10-15% మనం నిధులు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుంటే శాశ్వతంగా ఈ ప్రాంతాలన్నీ కూడా కొంచెం అభివృద్ధితో పాటు రైతాంగం కూడా ముందుకు వెళ్తుంది. మనకు చాలా వరకు కూడా మనకు ఏదైతే రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచన విధానంతో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అందుకని మేము ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. ముందుగా మీరు ఏదైతే నెట్టెంపాడు కావచ్చు, ఒట్టెం కావచ్చు, కర్వేన కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కొన్ని అసంతృప్తిగా అంటే కొన్ని మనకు పూర్తి కావడానికి కొంచెం అంటే 10% మిగిలి ఉన్న తరుణంలోని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని ఈ తీర్మానంలో ముఖ్యంగా ఈ సాగునీరు మీద ఆయన చేస్తున్న తీర్మానాల్లో పూర్తిగా విందాం. కాబట్టి కోడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలన్నా మనం ఒక తీర్మానాన్ని ఆమోదించగలుగుతుంది. చప్పట్లే ఓట్లేదు రేవంత్ అదే ఆర్డిఎస్ కెనాల్, ఈ ఆర్డిఎస్ కెనాల్ అనేది తుంగభద్ర నదికి అనుసంధానంగా ఉంది. అక్కడ శాంతినగర్, ఒడ్డేపల్లి, మానవపాడు, ఆలంపూరు, ఐజా ఈ విధంగా ఆ ప్రాంతానికి 95 ఎకరాల సాగు వస్తుంది. దాంట్లో ప్రయత్నించాలని ఒక తీర్మానం మన ప్రవేశపెట్టింది. చప్పట్ల నిధులు ఆమోదించాలని చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు తుమ్మిల ఎక్కువ పథకం గద్వాల ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. ఆ విధంగా అక్కడ తుంగభద్ర నుంచి వస్తుంది. కేసీఆర్ గారు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేసాడు. ఒక 5,000 కోట్ల రూపాయలు అయితే తుమ్మిల ఎక్కువ పథకాలు కూడా అక్కడ 50 ఎకరాల సాగు వస్తుంది. దాన్ని కూడా మన చప్పట్ల ద్వారా ఆమోదించాలని సందర్భంగా చేస్తా ఉన్నారు. 811 బియ్యం నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఎస్ఐఆర్ మరియు బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంలోని చాలా విషయాలు మాట్లాడే కార్యక్రమం చేశారు. ఇటు కార్యకర్తలు కానీ వచ్చిన సబితా ఇందర్ రెడ్డి గారు, అట్లాగే ఉప్పల వెంకటేష్ గారు, గోలి శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడే కార్యకర్తలకు దగ్గరే ఆలోచన చేశారు. ముఖ్యంగా ఓట్ల తొలగింపు కార్యక్రమంలోని బూత్ నాయకులే ఈరోజు క్రియాశీలకంగా పనిచేయాలి. వాళ్ళే ఈరోజు పార్టీకి పట్టుకొమ్మల్లాగా పనిచేస్తే రేపు పార్టీ మనకు మళ్ళీ మనుగడ ఉంటుంది, మనకు పార్టీ ఏర్పడడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ గారి పిలుపు మేరకే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్తుంది. దీని మీద చాలా మంచి స్పందన వస్తుంది. గతంలో ఇలాంటివి చేశాం, ఏదైతే డిజిటల్ ఆన్లైన్ మెంబర్షిప్ కి అంటే గతంలో వేరే మోడల్ చేసినాం. ఇప్పుడు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పార్టీ కార్యాలయానికి వెళ్తుంది. ఇవన్నీ ఈ ఆలోచన విధానం, ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరు చేస్తా ఉన్నారు, వాళ్ళకు మరి ఇంకో ఓటు హైదరాబాద్ లో ఉందా, వేరే ప్రాంతంలో ఉందా కూడా పరిశీలన జరుగుతుంది. అంటే 3 విడతలుగా ఒక ఓటర్లు ఏదైతే అధికారులు వచ్చి వాళ్ళది సర్వే ప్రకారంగా వారు డోర్ టు డోర్ అట్లా చేస్తారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ఓట్ల కార్యక్రమం ముగుస్తుంది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే గుర్క జయపల్ యాదవ్ గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున కూడా ఆయన ఆలోచన విధానంతో ఏదైతే సాగునీరు మీద చేసినటువంటి ఒక విశ్లేషణ మాత్రం సీఎం రేవంత్ గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు ఇంతకుముందుకు మాట్లాడుకున్న విషయాలన్నీ కంప్లీట్ చేసేస్తే మనకు తరతరాల వరకు కూడా మనకు ఏదైతే పంటలు పండించుకోవడానికి సాగునీరుకి ఎలాంటి మనకు ఇబ్బందికరంగా ఉండదు అన్నట్టుగా ఆయన తీసుకొచ్చే ఆలోచన చేశారు. సో మొత్తానికి మనకు జయపల్ యాదవ్ గారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి మీద తీర్మానాల వర్షం కురిపించారు. ఈ తీర్మానాలని వారు మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా ఆలోచన చేస్తారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మందికి కొన్ని సంక్షేమ పథకాలు దగ్గరే ఆలోచన తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఇందిరమ్మ ఇల్లు అందరికి, ప్రతి ఒక్కరికి, నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతోనే రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. అలాంటి ఆలోచన విధానంతో ఈ ప్రాంతంలో కూడా ఎన్నో
కార్యక్రమాలతో ఎన్నో అభివృద్ధి పథకాలతో ఎన్నో సంక్షేమ పథకాలతో ఎన్నో కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలోని ఇప్పుడు ఇది కూడా ఒక వాళ్ళ భుజాల పైన ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తా ఉన్నారు. సో మొత్తానికి నిన్న బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాల మీద ఎలాంటి ఆలోచన చేస్తారో మనం చూడాలి. మరో అంశంతో మీ ముందుకు వస్తాను, చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.